ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర వారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. పూనా జిల్లాలోని జున్నర్ తాలూకా నారాయణగాం గ్రామ వాస్తవ్యుడు అయిన భక్తుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాడు. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించను. అన్ని రకములైన ఔషధములను వాడెను, కానీ ఎటువంటి ప్రయోజనము లేదు. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడము అని ప్రార్థిస్తూ ఉండెను. సాధారణంగా మన పరిస్థితులు బాగుండినంత వరకు మనము భగవంతుణ్ణి తలచము అనే సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనకు ఆవరించినప్పుడు మనము భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లానే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై శ్రీ సాయిబాబా వారి ప్రియభక్తుడగు నానాసాహెబ్ చందర్కర్కు సలహా గురించి ఒక లేఖ వ్రాసెను. తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయన యొక్క లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. నానాసాహెబ్ చందర్కరు శ్రీ సాయిబాబా వారి పాదములపై పడి బాబాను శరణ వేడుకుట ఒక్కటే ఈ అనారోగ్యము నుండి బయటపడు ఉపాయమని సలహా ఇచ్చాను. భీమాజీ పాటిల్ నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోటకు అన్ని ఏర్పాట్లు చేసుకునేను. భీమాజీ పాటిల్ కుటుంబ సభ్యులు షిరిడిలో ద్వారకామయ్య వద్దకు వచ్చి శ్రీ సాయిబాబా వారి ముందు భీమాజీ పాటిల్ను కూర్చొనిబెట్టినారు. నానాసాహెబ్ చందర్కర్, శ్యామ కూడా అక్కడే ఉన్నారు. శ్రీ సాయిబాబా వారు ఈ విధంగా పలికినారు. ఈ జబ్బు ఇతని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, ఇతని విషయంలో తాను జోక్యం దలుచుకోలేదని బాబావారు చెప్పినారు. కానీ భీమాజీ పాటిల్ వేదనతో తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు మీ పాదములను ఆశ్రయించుతనని మొరపెట్టుకొనెను. మీ కరుణా కటాక్షములకై వేడుకుంటున్నాను అని బాబాను ప్రార్థించెను. ఈ ప్రార్థనకు శ్రీ సాయిబాబా వారి హృదయం కరిగెను. అప్పుడు బాబా భీమాజీ పాటిల్తో ఇట్లనిరి: ఓరడిల్లము, నీ ఆతృతను పారద్రోలును, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కుదరో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయను. శ్రీ సాయిబాబా వారు ఇచ్చిన హామీతో భీమాజీ పాటిల్కు త్వరితగతిన క్షయవ్యాధి నయమం అవుతూ వచ్చినది. శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములతో, శ్రీ సాయిబాబా వారి అనుగ్రహంతో భీమాజీ పాటిల్ యొక్క క్షయవ్యాధి పూర్తిగా తగ్గినది. మహారాష్ట్ర దేశంలో నెలకు ఒకసారి కానీ పక్షమునకు ఒకసారి కానీ గృహములనందు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయము. కానీ భక్తుడైన భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతముకు మారుగా శ్రీ సాయి భక్తి మీద ప్రేమతో క్రొత్తగా శ్రీ సాయి సత్యవ్రతమును ప్రారంభించినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న సాయి ప్రియభక్తులందరూ కూడా శ్రీ సాయి సత్యవ్రతమును చేసుకుంటూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహ పాత్రులు అవుతున్నారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.